ఇక సూపర్ 6 హామీల అమలుపై మరోసారి చంద్రబాబు డైలమాలో పడ్డారా? ఎన్నికల ముందు అమలు చేయగలను అనుకున్న చంద్రబాబు ఇప్పుడు పరోక్షంగా అమలు చేయలేనని చెబుతున్నారు. సంపద సృష్టించకుండా హామీలు అమలు చేస్తే కొనసాగించలేమని కొత్త రకం తీసుకున్నారా? ఇక ఇప్పటికే సూపర్ 6 హామీలు అమలు కాలేదంటూ వైసీపీ దప్పి పొడుపులు పొడుస్తోంది. వైసీపీ కౌంటర్ ఇస్తూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. హామీల అమలు విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై పార్టీలోనూ అంతర్మథనం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎన్ని హామీలు అమలు అయ్యాయి? అన్ని హామీల అమలుకు కావలసిన మొత్తం నిధులు ఎంత? రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏమైపోయాయి? ఇదే విషయానికి సంబంధించి ఈరోజు డిబేట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక డిబేట్ కంటిన్యూ చేద్దాం. ముందుగా మనతో పాటు ఉన్నారు సూర్యనారాయణ గారు టీడీపీ నుంచి, అలాగే లక్ష్మణ్ గారు వైసీపీ నుంచి. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. నమస్కారం అండి. ఎస్ అండి, ముందుగా టీడీపీ నుంచి సూర్యనారాయణ గారు, మీ నుంచి మొదలు పెడతాం. సూపర్ 6 హామీల అమలు విషయంలో చంద్రబాబు చెప్పకనే చెప్తున్నారా అంటారా అమలు చేయలేమని చెప్పేసి? మీ వర్షన్ ఏంటి? శుభోదయం జ్యోత్స్న గారు, మీకును మిత్రులకు, ప్యానెల్లో ఉన్నటువంటి వైసీపీ మిత్రులకు అందరికీ కూడా శుభోదయం అండి. ముఖ్యంగా నూతన సంవత్సరాది శుభాకాంక్షలు డిఆర్కే వ్యూవర్స్ కి మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తూ, ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలండి. ఒక కుటుంబ పెద్ద కుటుంబాన్ని ఎటువంటి లోటు రాకుండా కుటుంబ సభ్యులందరికీ చక్కని ఆరోగ్యకరమైనటువంటి పోషణ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళందరికీ కూడా కొన్ని చక్కని వివరణలు చెప్తాడు. అంత మాత్రాన ఆయన చేతులు ఎత్తేసేటో ఇదో కాదు. ఏం చెప్తాడంటే పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, అనవసరపు ఖర్చు తగ్గించుకోవాలి, లేకపోతే మనం ఈ ఖర్చుని చేయాలంటే మనం కొంత సంపాదించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇలాంటి విషయాలు ఆ కుటుంబ పెద్ద చెప్తాడు. అదే విధంగా చంద్రబాబు గారు కూడా ఇక్కడ ఏంటి అంటే సూపర్ 6 పథకాల హామీ నుంచి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన వెన్ను చూపించి వెనక్కి తిరిగేటువంటి నైజం చంద్రబాబు గారికి కాదు. 100% ఆ విషయంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా 35 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు నా అధినేత మీద పూర్తి సంపూర్ణ విశ్వాసం ఖచ్చితంగా ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు గారు చెప్పిన దాన్ని ఊరికి అదేదో సావేది చెప్పినట్టుగా భూతద్దంలో చూసి పదార్థాలు లాగడం తప్పించి చంద్రబాబు గారు ఏమన్నారంటే, ఎన్నికల ముందు నేను ఖచ్చితంగా సూపర్ 6 హామీలు ఇచ్చాను. నేనే కాదు, నాతో పాటు కూటమిలో ఉన్నటువంటి జనసేన, బీజేపీతో కలిపి కూటమి నేతలుగా మేము హామీ ఇచ్చాము. ఆ హామీ ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతామని మొన్న మంత్రివర్గ సమావేశంలో కానీ, కలెక్టర్ల సమావేశంలో కానీ దాని గురించి సంపూర్ణంగా చర్చించడం జరిగింది. అయితే నిన్న మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే, వాస్తవంగా మనం ప్రభుత్వంలో అధికారంలోకి రాకమునుపు కొంత మేరకు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అనేటువంటి భావనలో ఉన్నాం. కానీ అది ఎంత మేరకు జరిగింది ఆర్థిక విధ్వంసం అనేది మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చూసిన తర్వాత కానీ మనకు అర్థం కాల. చాలా దారుణమైనటువంటి ఆర్థిక విధ్వంసం జరిగింది. దీని నుంచి రాష్ట్రాన్ని కోలుకుని నిలబెట్టాలి అంటే మరి కొంత సమయం పడుతుంది. ఈ సమయం లోపల ఒక పక్క ప్రతిపక్షంగా కావచ్చు, వీళ్ళు వైసీపీ సూపర్ 6 అమలు అని గోల చేస్తున్నారు. ఖచ్చితంగా సూపర్ 6 అయితే అమలు చేసి తీరుతాం, కానీ కొంత టైం పడుతుంది, దానికి సంబంధించినటువంటి ఈ సంపాదనని పెంచాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పారు. ఈ 10 నెలల్లో చూసినట్టయితే అభివృద్ధి, సంక్షేమం కూడా రెండు చాలా ప్యారలల్ గా నడుస్తున్నాయి. 10 నెలల్లోనే అద్భుతాలు జరిగిపోవు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఎవరు ఏది కోరితే అదల్లా నేను చేస్తానన్నా, మన ప్రభుత్వం వస్తుందన్నా, మన ప్రభుత్వం వస్తుంది అక్క, మన ప్రభుత్వం వస్తుంది చెల్లి, రాగానే వారం రోజుల్లో చేస్తానన్నారు. ఎన్ని చేశారో ఒక్కసారి వైసీపీ నాయకులు గుండె మీద చేసుకుని చెయ్యాలి. ప్రతి జనవరి 1 కి జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. జాబ్ క్యాలెండర్ అనే మాటను కూడా మర్చిపోయాడు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సిపిఎస్ అనే పథకాన్ని రద్దు చేస్తానని ఉద్యోగులు నమ్మించి నెట్టాడు, ముంచాడు. సిపిఎస్ అంటే చాలా మంది వాళ్ళ పార్టీ నేతలు అనుకున్నారు చంద్రబాబు పెట్టే స్కీము, సి అంటే చంద్రబాబు, పి అంటే పెట్టిన, ఎస్ అంటే స్కీము, దాన్ని వారం రోజుల్లో రద్దు చేస్తానన్నానంట. కానీ అది పెన్షన్ స్కీమ్ అని చెప్పి తెలియదని చెప్పి వాళ్ళ నేతలు చాలా మంది సందర్భోచితంగా మాట్లాడుకున్న సందర్భాలు చాలా విన్నాం మేము గత 5 ఏళ్లలో. కనుక ఆయన చేయలేకపోయాడు, రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేశాడు. ఇక్కడ చంద్రబాబు ఒక అనవసరపు ఖర్చు లేని ఈ 10 నెలల్లో పెట్టలేదండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రోడ్లన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. వైసీపీ నేతలు కూడా వాళ్ళ వెహికల్స్ లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ రోడ్లలో వెళ్ళారు. వాళ్ళ నాయకుని మరి మనసులు తిట్టుకున్నారేమో, బయటకు మాత్రం ఏమనలేకపోయినా వాళ్ళు కూడా చాలా పడ్డారు. ఇవాళ ఈ 10 నెలల్లో ఈ రోడ్లన్నీ అద్దాల్లాగా తయారైనాయి. కేవలం ఒక 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆయన అద్దాల్లాగా తయారు చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా కొంత చేయాల్సిన మేరకు ఇప్పటికి 80% పూర్తయినాయి. కానీ మరి అదే వైసీపీ గవర్నమెంట్ లో
సంపదని ఏమైపోయిందని మేము అడుగుతున్నాం. 5 ఏళ్ల పాటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ప్రతి ఏటా కొంత ఆదాయం వస్తుంది. ఇవి కాకుండా కేంద్రం నుంచి కొన్ని జిఎస్టి మన వాటాదారులుగా జిఎస్టి వాటాలు వస్తాయి. ఇంకా రకరకాల సంపద వస్తుంది. ఈ సంపద అంతా ఎటుపోయింది? ప్రతి నెల కూడా శుక్రవారం, ప్రతి వారం కూడా శుక్రవారం కేంద్రానికి ఇల్లు నిండిపోయడం, మంగళవారం అప్పు తెచ్చుకోవడం, దాంతో జీతాలు ఇవ్వడం. మరి మధ్య మీద వచ్చే ఆదాయం ఏమైంది? రాష్ట్రం నుంచి పన్నుల వాటాలు ఏమైనాయి? రోజు నెలవారీ వచ్చే వసూళ్లు ఏమైపోయినాయి? ఇవి ఏమైపోయినా అర్థం కావటంలా. మరి ఈ డబ్బంతా ఏం చేశారు? అదే విధంగా మరి ఈ రాష్ట్రంలో అప్పులు పాలైపోయింది, రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఉద్యోగులు కూడా లాస్ట్ నెల ఆయన దిగిపోయే వరకు కూడా ఉద్యోగుల జీతాలు కూడా ప్రతి నెల కేంద్రం నుంచి అప్పులు తెచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, కలెక్టరేట్ లో గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టే ప్రభుత్వం నలిపాడు. కానీ ఒక విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం అంశాలైనటువంటి వాటర్ ట్యాంకులు, కరెంటు పోల్స్, రకరకాల వాటికి వైసీపీ రంగులు వేయడానికి సూర్యనారాయణ గారు ఒక పాయింట్ అడుగుతున్నాను. మీకు తెలుసు కదండి రాష్ట్రం అప్పుల్లో ఉందని. 600 కోట్ల రూపాయలతో ఆయన ప్యాలెస్ కట్టాడు. దానికి ఎవరికి ప్రయోజనమో తెలియదు ప్రజలకి. ఇలాగా ఆయన కావాల్సినటువంటి ముచ్చట్లు తీసుకున్నాడు. ఫోటోల మీద సూర్యనారాయణ గారు ఒక పాయింట్ అడుగుతున్నాను. మీకు తెలుసు కదా రాష్ట్రం అప్పుల్లో ఉందని. మరి రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసే కదా సూపర్ 6 హామీ అమలు చేసింది. అదేండి, ఖచ్చితంగా సూపర్ 6 హామీ అమలు చేసామండి. ఖచ్చితంగా అమలు చేసి తీర్థం. అందులో ఆల్రెడీ దీపం పథకం స్టార్ట్ అయింది. అలాగే విద్యార్థులకి రేపు మే నెల నుంచి అమ్మకు దీవెన ఇవ్వడానికి రెడీ అయింది. అలాగే మహిళలకు ఇచ్చానన్న 1500 రూపాయలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి ఒక అధ్యయనం చేసి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఆ 2 రాష్ట్రాలు అధ్యయనం చేసి వచ్చి లోటుపాటు లేకుండా. ఎందుకంటే చంద్రబాబు గారు రైతులు ఏంటంటే ఒక కార్యక్రమం ఏదైనా ప్రారంభిస్తే తన ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా, తన ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా, వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు పేరు మార్చుకున్నా ప్రజలకి ఆ ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి, ఆ పథకం శాశ్వతంగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యం. దాని మూలాన ఆయన ఏం చేస్తారంటే ప్రతి పథకాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆలోచించి ఎటువంటి లోటుబాటు రాకుండా చట్టబద్ధంగా ఒక హేతుబద్ధంగా దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో ఆయన జన్మభూమి అన్నా, పరిసరాల పరిశుభ్రత అన్నా, ఇంకుడు గుంట అన్నా, విజన్ 2020 అన్నా వ్యాఖ్యానించిన వాళ్ళు ఇవాళ ఆ ఫలితాలన్నీ అద్భుతంగా పొందుతున్నారు. అట్లాగే ఇవాళ ఖచ్చితంగా సూపర్ 6 పథకాల హామీకి నడుము కట్టి ఉన్నటువంటి చంద్రబాబు గారు రేపు మే నెల నుంచి విద్యార్థులకు అమ్మ దీవెన, తల్లి దీవెన అనేది ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి మనిషికి 15,000 రూపాయలు ఒక మాట కూడా వెనక్కి తీసుకోకుండా, ₹1 కూడా తగ్గించకుండా ఆ తల్లికి అందించడం జరుగుతుంది. 3 సంవత్సరాలు ఇచ్చారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వర్తిస్తుందా 1100 ఇచ్చారు తల్లికి దీవెన పథకం? కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి దీవెన పథకం అనేది వర్తిస్తుందంటారా? ఖచ్చితంగా కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి. కానీ ఒకనొక సందర్భంలో సీఎం చంద్రబాబు చెప్పిన చూసుకున్నాం అంటే ఒకరు లేదా ఇద్దరు అని చెప్పేసి కూడా కొంత నిబంధనలు కూడా వచ్చాయి. మరి వాటిని ఏమంటారు? లేదండి, ఎక్కడ ఒకరు లేదా ఇద్దరికే ఇస్తాము లేకపోతే ముగ్గురికే ఇస్తాము నిబంధనలు అయితే ప్రభుత్వం నుంచి కానీ, చంద్రబాబు గారి నోటి నుంచి కానీ, కూటమి నేతల నోటి నుంచి కానీ ఇంతవరకు రాలేదు. అది కొంతమంది కల్పిస్తున్నటువంటి అభూత అవాస్తవం. ఖచ్చితంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి దీవెన ఖచ్చితంగా అందించడం జరుగుతుంది. ఓకే, అలాగే సూపర్ 6 హామీల అమలు కూడా ఖచ్చితంగా జరుగుతుందంటారు. సూపర్ 6 హామీలకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాకపోతే ఏంటంటే రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతూ, ఎందుకంటే మీరు ఒక చిన్న విషయం గమనించాలి మేడం. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే చంద్రబాబు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ప్రజావేదికలో మొట్టమొదటి కలెక్టర్ మీటింగ్ పెట్టారు. ఆ రోజు చక్కగా కలెక్టర్ మీటింగ్ ఆస్వాదించారు. ఆ భవనం అంతా హ్యాపీగా చాలా బాగుంది అనుకున్నారు. తెల్లారి దాన్ని బుల్డోజర్లతో కూల్ చేశారు. డిస్ట్రాయ్ చేయడం 1 మినిట్ పట్టదు, కానీ దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ కూల్ చేసేటువంటి దానిలో ఏ మెటీరియల్ కూడా ఇవాళ పనికిరాదు. మళ్ళీ దాన్ని నిర్మించాలంటే మళ్ళీ కొత్త మెటీరియల్ సమకూర్చుకోవాలి, కొత్త అన్ని తీసుకురావాలి, దాన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి టైం పడుతుంది. అట్లాగే ఈ 5 ఏళ్లలో రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలా కూడా అధపాతాళానికి ఊరుకుపోయింది. అది ఎంతగా కూరుకుపోయిందంటే ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా తవ్వుతున్న కొద్దీ ఆర్థిక అరాచకాలు బయటపడుతున్నాయి. మరి దీని నుంచి బయటపడుతూ అప్పు చేయకుండా ఉద్యోగులకి నెలవారీ ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తూ, పెన్షన్లు ఇస్తూ, ప్రభుత్వాన్ని సజావుగా నడుపుతూ, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, పరిపాలన చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, మరి ఒక పక్క ఇండస్ట్రీస్ ని ఆకట్టుకోవడానికి, ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయడానికి
పారిశ్రామికవేత్తల్ని స్వాగతం పలుకుతూ పారిశ్రామికవేత్తలకు ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగిస్తూ పోలవరాన్ని పని ప్రారంభించి పోలవరాన్ని పర్యవేక్షణ చేస్తూ అమరావతి నిర్మాణానికి అతి త్వరలో మళ్ళీ మోడీ గారి చేత పునఃప్రారంభం చేయిస్తూ ఈ విధంగా పరిపాలన సజావుగా సాధించుకుంటూ ప్రజా జనరంజకంగా చేస్తున్నారు. చంద్రబాబు గారు అన్నది ఏంటంటే మనం అప్పులు చేసి ఏదైనా పథకాలు ఉచితంగా ఇస్తే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా ఉండదు. అప్పులు చేయడం కాదు, సంపద సృష్టించడం ద్వారా ఆ వచ్చిన సంపదని పేద ప్రజల ఎదుగుదల కోసం పథకాల ద్వారా ఖర్చు చేయాలి. అనే విషయాన్ని మాత్రమే చెప్పారండి. ఓకే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు మరి సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారు? మరి ఖచ్చితంగా చేస్తారండి. సంపద సృష్టి జరుగుతుంది, పరిశ్రమలు రాబోతున్నాయి, పరిశ్రమల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అదే విధంగా అమరావతికి మద్దతుతో కానీ రిజర్వ్ బ్యాంక్ ద్వారా కానండి. ఏమండి? ఓకే, దీని గురించి మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. అలాగే లక్ష్మణ్ గారు వైసీపీ నుంచి ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. చెప్పండి, ఏపీ దివాలా తీసింది గత వైసీపీ ప్రభుత్వం వల్ల, అందుకే సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోతున్నాం, సంపద సృష్టించి మేము హామీలు అమలు చేస్తాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సూర్యనారాయణ గారు. మరి మీ వర్షన్ ఏంటి? రమణి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, బీఆర్కే ఛానల్ వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటే చంద్రబాబు నాయుడు షూరిటీ ఇస్తే భవిష్యత్తు అంతా గ్యారంటీ అని చెప్పి ఎలక్షన్లో వాళ్ళు మరి ప్రచారం చేశారు. దానికి తోడుగా సూపర్ 6 అన్న. ఏంట్రా సూపర్ 6 అంటే ప్రతి యువతకు కూడా 20 లక్షల ఉపాధి కల్పిస్తాం, లేదంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇంతవరకు మీరు వచ్చినటువంటి 11 నెలల్లో ఎన్ని లక్షల ఉద్యోగులు క్రియేట్ చేశారు? ఎన్ని లక్షల మందికి నిరుద్యోగ యువతకి మీరు 3,000 రూపాయల చొప్పున ఇచ్చారు? దానికి సమాధానం చెప్పండి. ప్రతి రైతుకి కూడా ప్రతి ఏటా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు సంవత్సరం అయింది, ఇప్పటి వరకు ఏ రైతుకి రబీ సీజన్ కానీ ఖరీఫ్ సీజన్ కానీ అయిన ఈ సీజన్ మొత్తం అయిపోయి వాళ్ళ పంట వాళ్ళు పండించుకున్నారు. ఇప్పుడు 4-5 పంటలు పండిస్తూ ఉన్నారు. అయినా ఏ రైతుకైనా మీరు ఇప్పుడు 1 రూపాయి అయినా ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదని అడుగుతూ ఉన్నారు. ప్రతి మహిళకు కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ప్రతి మహిళకి ఇంతవరకు ఎంతమంది మహిళలకి మీరు ఇచ్చారు? ఎన్ని లక్షల మందికి మీరు 1,500 చొప్పున మరి ఇచ్చారనేది దానికి సమాధానం చెప్పు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి మేము ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి అంటే దాదాపుగా 88 లక్షల మంది ఉన్నారు. 88 లక్షలు ఇంటూ 15,000 అయ్యండి, సుమారు అక్కడ 10,000 కోట్ల పైన దాటుతూ ఉంది. దానికేమో మీరు కనీసం మీ బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించాల. మరి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఎక్కడ ఈ గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు మీరు? ఈ రాష్ట్రంలో 1,54,00,000 గ్యాస్ సిలిండర్లు ఉంటే మీరు కేవలం మీరు ఇచ్చింది 34 లక్షల గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇచ్చారు. అందులో సగం మందికి డబ్బులు పడినాయి, సగం మందికి డబ్బులు పడలా. ఇక్కడ కూడా పెద్ద గందరగోళమే మీరు సృష్టించారు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అన్నారు. ఇప్పుడు మీరేం చెప్తా ఉన్నారు? లేదో ఉచిత బస్సు అనేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళడానికి ఆ జిల్లాలో మాత్రమే అన్నారు. మన ఆ జిల్లాలో తిరగడానికైనా మీరు ఉచిత బస్సు వేసారా? అది కూడా లేదు. ఇవన్నీ ఏంటంటే అధికారంలోకి రావాలంటే మనం ఎన్నైనా అబద్ధాలు ఆడాలి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక ఇబ్బందుల గురించి ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక విధ్వంసులు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారనో లేదా ఆ ఆర్థిక ఇబ్బంది పడుతుందన్నది మీకు తెలియలేదా? మీ కళ్ళకు కనబడలేదా? మీ నారా లోకేష్ గారు జాఫర్ అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి అయ్యా మీరే అంటూ ఉన్నారు ఒక శ్రీలంక అయిపోద్ది, ఒక వెనిజులా అయిపోద్ది అని రాష్ట్రాన్ని మీరే ఒక పక్కన ప్రసారం చేశారు. ఈ రోజున 31 సంక్షేమ పథకాలు మీరు మరి మేనిఫెస్టోలో పెట్టారు. దాంట్లో అనధికారంగా 143 ఇంకొక సంక్షేమ పథకాలు కూడా మీరు పెట్టారు. వీటన్నిటిని కూడా మీరు అమలు చేయాలంటే మన రాష్ట్ర బడ్జెట్ మీకు సహకరించదు కదా. మినిమం
1,54,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ అయితే దీన్ని మీరు ఎలాగ మీరు ఖర్చు పెడతారు? మన రాష్ట్ర బడ్జెట్ అంతా 1,20,20,000 కోట్ల రూపాయలే కదా. ఈ రకంగా మీరు ఏ రకంగా మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తారంటే ఇవన్నీ మాకు తెలుసు. ఇవన్నీ మా దగ్గర ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు మాకు ఇచ్చిన సలహాల మేరకు మేము చేయగలం కాబట్టినే ప్రజలకు హామీ ఇచ్చాం. ఒక విధంగా కానీ మీరు చేయలేకపోతే నడి రోడ్డు మీద మా చక్క గల్లా పట్టుకు మీరు అడగొచ్చని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజున ఎక్కడ కనబడట్లా. ఆ చక్క గల్లా పట్టుకుని అడుగుదామంటే ఎక్కడ కనబడట్లా, దాక్కుంటున్నాడు ఆయన, జనాల్లోకి రావట్లా. ఎందుకంటే ఒకటే చెప్తూ ఉన్నాం, మీరు నచ్చినట్టుగా ఏదో వచ్చి మాట్లాడేస్తాం. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిన తర్వాతే సూపర్ సిక్స్ ఇస్తామన్నారు. ఇంతవరకు మరి ఈ 11 నెలల్లో సంపద సృష్టించలేదు, ఎటువంటి కంపెనీలను తీసుకురాలేదు. మరి సంపద సృష్టించలేనప్పుడు సూపర్ సిక్స్ ఎక్కడిస్తామంటే సంపద సృష్టించి మీరు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పారా? సంపద సృష్టించిన తర్వాతనే సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పారా? ఎలక్షన్కి మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం చేసిన అభివృద్ధి కన్నా 3 రెట్లు నేను ఎక్కువ చేస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు ప్రజలకి. మీరు ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు మోసం చేసినందుకు మీ మీద ఖచ్చితంగా కేసు పెట్టాల. చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద, పురంధేశ్వరి గారి మీద, ఈ 4 మీద కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే మీరు హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేము, మా దగ్గర డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికత్వం సృష్టించారు లక్ష్మణ్ గారు ఇక్కడ సూర్యనారాయణ గారు ఒకటే చెప్తున్నారు, ఏపీ దివాలా తీసింది దానికి కారణం గత 5 ఏళ్లు పాలించిన వైసీపీనే కారణం అనేది చెప్తూ ఉన్నారు. అందుకే మేము మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయలేకపోతున్నాం అంటున్నారు. మరి ఒక్క నిమిషం అండి, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల అప్పులు చేశారని, 15 లక్షల అప్పులు చేశారని ప్రచారం చేసినటువంటి ఈ టీడీపీ ఉన్మాద పార్టీలు, ఈ కూటమిలో ఉన్నటువంటి ఉన్మాది పార్టీలు ఏం నిరూపించలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు 15 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని వీళ్ళే చెప్పారు కదా అసెంబ్లీ సాక్షిగా. ఆంధ్రప్రదేశ్ అప్పులు 5,86,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి 15 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు ఎక్కడ జరిగినాయి? ఎక్కడ ఆర్థిక విధ్వంసం జరిగింది? మీరు కదా ఆర్థిక విధ్వంసం చేసింది. మీరు వచ్చినటువంటి 11 నెలల్లో 1,54,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొచ్చి ఎవరికి పంచారండి? ఎవరు ఏ సంక్షేమ పథకానికి ఇచ్చారు? ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చారు? ఏ పోలవరాన్ని, ఏ అమరావతిని కట్టడానికి ఇచ్చారు? ఎందుకు మీరు 1,54,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు? ప్రతి మంగళవారం కూడా 5,000-7,000 కోట్ల రూపాయలు కూడా మీరు తీసుకొస్తూ ఉన్నారు. ఏ రకంగా 1,54,000 కోట్ల రూపాయలు ఈ 11 నెలల్లో మీరు చేశారంటే ఎందుకు సంక్షేమ పథకాలు మీరు అమలు చేయలేరు? సిగ్గు లేదా మీకు? ఒక పక్కేమో మేమేమో సంపద సృష్టించేస్తామంటే యాడ్ నుంచి తీసుకొస్తారు సంపద? బ్యాంకులు దోస్తారా? లేదా ఇతర దేశాలని కన్నాలు వేసి తీసుకొస్తారా? పెట్టుబడులు ఎలాగొస్తాయి? మీ మొహాలు చూసి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఏ దేశం నుంచి, ఏ రాష్ట్రం నుంచి ఎవరు రావట్లా. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక కనీసం పెట్టుబడుల పరిశ్రమలు పెట్టడానికి ఎవరికి ముందే రావట్లా. తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు అమరావతిలో భూములు కూడా, అమరావతిలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడ చూసినా బ్రాహ్మణి గారు రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఏమైనా పెరిగిందో అడగండి ఒకసారి. మనం మీడియాలో ఉన్నాం కాబట్టి మన డిబేట్ చాలా మంది ప్రజలు వీక్షిస్తున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ భూములు ధరలు రాలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద ఎవరికి నమ్మకం లేదు. ఏది కూడా వీళ్ళు చేయలేరు. అసమర్థత పరిపాలన, చేతగాన పరిపాలన, దద్దమ్మల పరిపాలన. ఒక పక్కనేమో 43 సంవత్సరాలు అంటారు, 43 సంవత్సరాలు మా రాజకీయ మేము పార్టీ పెట్టి సంబరాలు చేసుకుంటున్నారు. కనీసం 43 హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఓకే లక్ష్మణ్ గారు, ఓకేనండి. అలాగే సూర్యనారాయణ గారు మీకు మళ్ళీ ఇస్తున్న అవకాశం. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఏపీజేఎఫ్ నుంచి యాడ్ అయ్యారు. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్.
ఇప్పుడు డిబేట్ చర్చ కార్యక్రమం ఇక చూస్తున్నారు, వింటూ ఉన్నారు. ఒక పక్కేమో టీడీపీ ఏమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఏపీ దివాలా తీసింది, కారణం గత వైసీపీ ప్రభుత్వం వల్ల తీసింది. సో సంపద సృష్టించి మేము హామీలు సూపర్ 6 హామీలు అమలు చేస్తామని ఓవైపు చెప్తున్నారు. ఇక వైసీపీ ఏమో చేతగానప్పుడు ఎందుకు హామీలు అమలు ఇవ్వాలి, మీకు తెలుసు కదా ముందుగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తూ ఉంది. మరి కృష్ణాంజలి గారు మీరేం చెప్తారు, వర్షన్ ఏంటి? బ్రాహ్మణి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు 2 సంవత్సరాలు కరోనాలో మరి ఎంత ఇబ్బంది పట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చూసాం. కరోనా సమయంలో కూడా చాలా లక్ష్మణ్ గారు సమయం ఇంకా ఉంది, మనం మాట్లాడదాం. కృష్ణాంజలి గారితో మాట్లాడదాం. అయిపోయిందండి, ఒక్క నిమిషం. ఓకే. అటువంటి టైంలో కూడా ఒక 3 సంవత్సరాల పరిపాలన ఇంత మంచి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పరిపాలన గురించి వీళ్ళు ఏం మాట్లాడతారు? వీళ్ళు 40 సంవత్సరాలు మీ అనుభవం ఎక్కడ? కొత్తగా సీఎం అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను ఇచ్చినటువంటి నవరత్నాలు అమలు చేశాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తే దాన్ని మీరు మాట్లాడకుండా 40 సంవత్సరాలు విజనరీ అని చెప్తారు. ముసలాడు అయిపోతే విజనరీ కాదండి, మనకు ముసలితనం వచ్చితే విజనరీ కాదు. 40 సంవత్సరాలు మనం ఉత్సవాలు చేసుకుంటే విజనరీ కాదు. విజనరీ అంటే తాటు ముందు రేపు జరగబోయే దీన్ని మనం ఆలోచించి ముందుగానే చేయవలసింది విజనరీ అంటే. అంతేగాని 2047లో చేద్దామంటే ఈ 2047లో పవన్ కళ్యాణ్ ఉంటాడా? ఈ 2047లో చంద్రబాబు నాయుడు ఉంటాడా? ఎవరుంటారు 2047 అంటున్నారు మీరు? ఓకే లక్ష్మణ్ గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నవరత్నాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని అమలు చేశారు, సక్సెస్ఫుల్ గా అమలు చేశారు. దాంట్లో ఎటువంటి సందేహం. అయితే మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 నుంచి 175కి వెళ్ళాలని అనుకున్నటువంటి ఆ పార్టీ 151లోంచి మధ్యలో 5/11 పరిస్థితి ఎందుకు ప్రజలు తిరస్కరించారు? కారణం ఏంటి అని, కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, అభివృద్ధి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించింది. కనీసం రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు. దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశము, జనసేన ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద అక్రమ కేసులు, పార్టీ ఆఫీసుల మీద దాడులు, ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలను కూడా ప్రజలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోరమైనటువంటి ఓటమి వచ్చింది. దీంతో తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఇచ్చినటువంటి హామీ ఏమిటి అంటే, వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కన్నా ఇంకా ఎక్కువ మేము అమలు చేస్తాం, సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తాం, డెవలప్మెంట్ కూడా చేస్తాం. వాళ్ళు అప్పులు చేశారు కానీ అభివృద్ధి లేదు. మేము అభివృద్ధి కూడా చేసి సంపద సృష్టించి అభివృద్ధి కూడా చేస్తాం, సంక్షేమ పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మరి అందుకు అనుగుణంగా ఈ 10 నెలల పాలన గిన ఒకసారి మనం సమీక్షించుకుంటే, ఈ 10 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసింది ఏమిటి అంటే, పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచారు. అంతవరకు సక్సెస్ఫుల్ గా ఫస్ట్ చేసినటువంటి పని. రెండవది ఏంటి, సూపర్ 6 కు సంబంధించినటువంటి వాటిల్లో ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో కొంత వెనక్కి తగ్గింది. దానికి వాళ్ళు చెప్పినటువంటి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు పదే చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భాల్లో గత ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసింది, అందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే వీటిని ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది, కొంత సమయం పడుతుంది, ఈ విధంగా మేము ఊహించి ఉండలేదు అనేటువంటి విషయాలు చెప్పారు. వాస్తవంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రావి లక్ష్మణరావు గారు కానీ ఏం చెప్తున్నారు, ఆ రోజున అప్పులు ఉన్నాయని ముందే చెప్పారు కదా, ఖజానా ఖాళీ అయిందని ముందే చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మరి సంపద సృష్టించి మీరు ఇవన్నీ వస్తా అన్న వాళ్ళు ఎందుకు ఇవ్వటం లేదు, ఇది మీ ఫెయిల్యూర్ కదా అనేటువంటి దాని మీద వాళ్ళు ఆరోపణ చేస్తారు. అయితే నవరత్నాలు కూడా ఒకేసారి వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేయాల, 1 సంవత్సరం పాటు సంవత్సర కాలంలో ఆ నవరత్నాలను ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది కాబట్టి ఇంకా కొంత ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది, కాదనటం లేదు. కానీ ఒక అంశాన్ని గమనించాలి, కొత్తగా ఒక పథకాన్ని ప్రారంభించడం వేరు, ఒక పథకాన్ని కొనసాగించడం వేరు. అమ్మఒడికి సంబంధించినటువంటి విషయంలో 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 15,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి ఇచ్చారు. వీళ్ళు ఏం చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము 15,000 రూపాయల చొప్పున ఇస్తామని. ఇప్పుడు అమ్మఒడి అనేటువంటిది ఇప్పుడు వీళ్ళు తల్లిదీవెన పేరుతో చేసిన
వీడు స్కూల్ అనేటువంటిది రెగ్యులర్ గా వాళ్ళు వెళ్ళేటువంటిది 5 ఏళ్ళు వైసీపీ టైంలో ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ సంవత్సరము ఈ విధంగా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు అని అంటే మరి ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పించినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురై ఉంటారు. ఆ విధంగా ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు. రెండవ అంశం ఏంటి అని అంటే రైతు భరోసా సంబంధించినటువంటి విషయం. 12,500 రూపాయలు రైతుకి ఇచ్చేటువంటి దాన్ని మేము 20,000 రూపాయలు ఇస్తామని ప్రకటించాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది. రేపు వచ్చే సీజన్ కల్లా మేము ఇస్తామని చెప్తున్నారు. రైతు భరోసా కానీ ఇటు తల్లి దీవెనకి సంబంధించినటువంటి వ్యవహారం. అంటే ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయేటువంటి విధంగా ఒక రైతులకు సంబంధించి 2 సీజన్లు కోల్పోయేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి. మరి రేపు సీజన్ లో వీటిని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి అంతవరకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కొన్ని ఇబ్బందులతో ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు తల్లి దీవెన అదే విధంగా రైతులకు సంబంధించినటువంటి ఇచ్చాయి. అంటే 3 సూపర్ 6 లో 3 ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 ప్రధానమైనటువంటి ఏంటి, మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఉచిత బస్సు ప్రయాణం. దాన్ని మరి రేపు మాపు ఆ పండక్కి ఈ పండక్కి అని చెప్తున్నారు. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటి దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. అదే విధంగా నిరుద్యోగ భృతి, ఇంకా మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి 18 ఏళ్ళు నిన్న అందరికి కూడా నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పారు. మరి ఈ మిగతా 3ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటి విషయంలో ప్రభుత్వము ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ప్రజల్లో ఈ విధమైనటువంటి అంశాల మీద కొంత అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఈ ప్రభుత్వం మీద మాత్రం ఇంకా వ్యతిరేకత రాలేదు. కారణం ఏంటి అని అంటే సంక్షేమ పథకాల విషయంలో కొంచెం నెమ్మదిగా చేస్తున్నప్పటికీ కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కొంత గత ప్రభుత్వాన్ని పోల్చినప్పుడు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అనంటే గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అన్ని మేము 80% గెలిచామని చెప్పుకున్నటువంటి వైసీపీ ఆ గ్రామ పంచాయతీలను కూడా మొత్తాన్ని కేంద్రం నుంచేటువంటి నిధులను కూడా వాళ్ళు డైవర్ట్ చేసి గ్రామీణ డెవలప్మెంట్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతో ప్రతి గ్రామంలో ఒక రోడ్డు వేశారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి పరిణామం. గత ప్రభుత్వం కనీసం ఒక వీధి లైట్ కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వైపు నుంచి గ్రామీణ ప్రాంతాల రోడ్లు, అదే విధంగా స్టేట్ హైవేకి సంబంధించినటువంటి రోడ్లు ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో వాటిని పూర్తి చేయటం, రోడ్లు వేసేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా కొంత చేశారు. అదే విధంగా కేంద్రం సహకారంతో ఈ రోజున పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో, పోలవరం విషయంలో మనం ఏదైనా పని చేస్తే దాన్ని రియంబర్స్ చేస్తారు చేసినటువంటి పని వరకు. ఇప్పుడు 12,500 కోట్ల రూపాయలు ముందస్తుగా ఇచ్చేటువంటి విధంగా, అదే విధంగా ప్రోరావస్ ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయం దాన్ని క్లియర్ చేసేటువంటి విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సహకారాన్ని చంద్రబాబు నాయుడు పొందగలగటం అనేటువంటిది కొంత డెవలప్మెంట్ గానే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక అమరావతికి సంబంధించినటువంటి విషయంలో అమరావతికి సంబంధించిన అవసరమైనటువంటి 50,000 కోట్ల రూపాయలు భవనాల నిర్మాణానికి, దాంట్లో 2014 నుంచి 19 వరకు ఒక 10,000 కోట్ల రూపాయలు అప్పుడు జరిగే పనులు, ఇంకా 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరం ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి, ఇంకొక 11,000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి కానీ మిగతా బ్యాంకుల నుంచి కానీ రుణాలు కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల ఈ రోజున ఒక 31,000 కోట్ల రూపాయల అమరావతికి సంబంధించినటువంటి విషయంలో రుణాలని ఈ రోజున పొందటం అనేటువంటిది జరిగింది. అమరావతి ఒకవైపున, పోలవరం ఇంకొక వైపున శరవేగ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటి మాత్రము కూటమి ప్రభుత్వం గమనించాలి. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో వివిధ పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు రావడం ద్వారా మనీ ఫ్లో అనేటువంటిది సమాజంలో ఉంది. ఇప్పుడు ఆ మనీ ఫ్లో తగ్గిపోయింది, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది, వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సమాజం ఎదుర్కొంటుంది. అందుకని సాధ్యమైనంత త్వరగా సంక్షేమ పథకాల విషయంలో మీరు ఇచ్చినటువంటి హామీలను సూపర్ 6 లో ఇప్పుడు ఒకటే ఇంప్లిమెంట్ చేశారు, 2 ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు జూన్ లోపు. అదే విధంగా మిగతా 3 కూడా ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే అంత మంచిది. అదే విధంగా ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం దేని మీద పెట్టాడు? మెగా డిఎస్సి మీద పెట్టాడు. మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి ఇప్పుడు వరకు మెగా డిఎస్సి అయిందా? కాలేదు. ఇది చంద్రబాబు నాయుడు కొన్ని అంశాలను గమనించాలి. ఎప్పుడైనా సరే ఒక హామీ ఇచ్చేటప్పుడు అన్ని చూసుకొని హామీ ఇవ్వాలి. మీరు గత ప్రభుత్వం ఏం ఫెయిల్ అయింది, వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అని 5 ఏళ్ళు చెప్పిన తర్వాత మీరు మొదటి సంతకం మేము డిఎస్సికి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినప్పుడు
మరి డిఎస్సి సంతకం చేసిన వెంటనే ఎందుకు టీచర్ పోస్టులు భర్తీ చేయలేకపోయారు? ఇప్పటికీ కూడా రేపు విద్యా సంవత్సరం వచ్చేసరికి భర్తీ చేస్తా ఉంటున్నారు. ఇప్పుడు ఈ రోజున మనం ఏప్రిల్లోకి వస్తున్నాం. మీరు మేలోనో జూన్లోనో ఒక నోటిఫికేషన్ ఇచ్చిన ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారము, దానికి సంబంధించినటువంటి మొత్తం భర్తీ ప్రక్రియ ఇవన్నీ చేసేసరికల్లా విద్యా సంవత్సరం సగం అయిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అందుకని ఈ సంక్షేమ పథకాల విషయంలో కూటమి ప్రభుత్వము వెనకడుగు వేయటం అనేటువంటిది ప్రజల్లో అసంతృప్తిగా ఉండేది భవిష్యత్తులో వ్యతిరేకతగా మారకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం ఉంది. ఇక సూర్యనారాయణ గారు చెప్పండి, అసలు 2027 కల్లా పోలవరాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఓవైపు చంద్రబాబు చెప్తున్నప్పటికీ అయితే సూర్యనారాయణ గారు, కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు మెగా డిఎస్సి పై తొలి సంతకం చేసి ఇప్పటి వరకు అమలు చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. మరి మీ వర్షన్ ఏంటి? సూర్యనారాయణ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్, ఓకే. లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్, మాట్లాడండి సూర్యనారాయణ గారు. ఓకే, సిగ్నల్ సరిగ్గా లేనట్లుంది. ఓకే, లక్ష్మణ్ గారు చెప్పండి, మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు అధికారం రావాలని చాలా రకాలుగా మరి కూటమి నాయకులందరూ కూడా ఎలక్షన్ ముందు చాలా హామీలు ఇచ్చారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి ఇవ్వాల్సిన 27 సంక్షేమ పథకాలు తీసేశారు. దళితులకి ఓకే, లక్ష్మణ్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. అలాగే సూర్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఓకే, సూర్యనారాయణ గారు చెప్పండి. బ్రాహ్మణి గారు ఇందాక లక్ష్మణ్ గారు చాలా వీరావేశంతో మాట్లాడినప్పుడు నాకు 2-3 సామెతలు గుర్తుకొచ్చాయండి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ అందరూ కళ్ళు మూసుకున్నారు అనుకుంటుందట. అట్లాగే అక్షరం ఒక్కన్నా ఉండాలి, అగాచితనం ఉండాలి. గత 5 సంవత్సరాలు విధ్వంసకర పరిపాలన చేసి లక్ష్మణ్ గారే కాదు వైసీపీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అగాచితనంతోనే జనాల్ని ఏదో చేయాలని మస్మర చేసి మరిపించాలని చెప్పి ఆలోచించేస్తారు. అట్లాగే ఇందాక లక్ష్మణ్ గారు అంటూ సిగ్గు లేదా ఇది లేదా అన్నారు. వైసీపీ మేడం వినపడలేదండి. రైట్, సూర్యనారాయణ గారు ఆ మాటల్ని ఖండించడం జరిగింది. అంటే ప్రజలు చూస్తూ ఉంటారు కాబట్టి డిబేట్ లో ఇటువంటి మాటలు సరికాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు టాపిక్ ఏంటంటే 2020 కల్లా పూర్తి చేస్తాం పోలవరాన్ని అనేసి ఓవైపు సీఎం చంద్రబాబు చెప్పినప్పటికీ ఇక మెగా డిఎస్సికి సంబంధించి తొలి సంతకం చేశారు. మరి కృష్ణాంజనేయులు గారు అంటూ ఉన్నారు దానికి సంబంధించి తొలి సంతకం చేసినప్పుడు ఇప్పటి వరకు అసలు దాని ఊసే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీ వర్షన్ ఏంటి? ఖచ్చితంగా ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జరుగుతుందని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది అనేది 100% వాస్తవం అండి. మొన్న మంత్రివర్గ సమావేశంలో కూడా దాని గురించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే విధంగా జూన్ లో స్కూల్స్ రీఓపెన్ చేసే నాటికి ఎన్నికల రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసి కొత్త ఉపాధ్యాయులతో స్కూల్ ఓపెనింగ్ చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏమండి ఏప్రిల్ మొదటి వారంలో అంటే ఇక 1 వీక్ లో టీచర్ బదిలీలు అనేది ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఖచ్చితంగా ఉంటుందండి నోటిఫికేషన్. ఓకే, రైట్, చెప్పండి. అదే విధంగా ఇప్పుడు ఆంజనేయ గారు చెప్పారు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లోకి తెచ్చిన అప్పులు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లోకి ఇవాళ 12,500 కోట్లు పోలవరం కోసం అడ్వాన్స్ గా తీసుకురావడం జరిగింది. ఈ గత వైసీపీ ప్రభుత్వం పోలవరం నిర్వాసితులు కూడా చాలా బకాయిలు ఎగ్గొట్టి వెళ్ళింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 10 నెలల్లో వాళ్ళ బకాయిలు తీర్చి వాళ్ళని దానికి సంసిద్ధుల్ని చేసి పోలవరాన్ని మళ్ళీ ప్రాజెక్టు మీద తీసుకోవడం జరిగింది. 72% మా తెలుగుదేశం గవర్నమెంట్ 14-19 మధ్య పూర్తి చేసి 5 ఏళ్లలో ఒక అంగుళం కూడా కదల్చలేటటువంటి వీళ్ళు ఆ వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం చేసిన ద్రోహానికి వాళ్ళు సిగ్గుపడాల. తెలుగుదేశం కాదు సిగ్గుపడాల్సింది. ఇంకొక పాయింట్ ఏంటంటే
ఇందాక లోకేష్ గారు నిలదీద్దామంటే ఎక్కడ కనపడలేదన్నారు. లోకేష్ గారు ప్రజానాయకుడు, తన కాన్స్టిట్యూషన్ లో కనబడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిరోజు హాజరయ్యారు, మంత్రివర్గ సమావేశాలకు హాజరయ్యారు, ప్రజలతో మమాయకమై ప్రజా ప్రోగ్రాం తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా సెక్యూరిటీ పెట్టుకుని పరదాల చాటున ప్రజల్ని కలవకుండా అడుగడుకి ఒక పోలీసుని పెట్టుకుని దొంగచాటుగా ప్రజా పరిపాలన నడిపించే నాయకుడు లోకేష్ గారు కాదు. నాడైనా నేడైనా ఏనాడైనా ప్రజా పరిపాలనతో ప్రజలతో మమాయకమయ్యేటువంటి వ్యక్తి లోకేష్ గారు. కనుక మీకు మరి మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారో లేకపోతే చేసిన విధ్వంసాలకు చాలా మంది నాయకులు రాష్ట్రం బయట ఉంటున్నారు. మరి మీరు ఎక్కడున్నారో లక్ష్మణ్ గారు తప్పకుండా మీరు మంగళగిరి వస్తే మీకోసం నేను తీసుకెళ్లి మిమ్మల్ని లోకేష్ గారు కల్పిస్తాం ఖచ్చితంగా, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇకపోతే పరిశ్రమలు రావట్లేదని లక్ష్మణ్ గారు మాట్లాడారు. వాళ్ళు పంపించినటువంటి లూలు గ్రూపు అతి త్వరలో వైజాగ్ లో ఇన్స్టాల్ కాబోతుంది మళ్ళీ. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి క్లియా కార్ల కంపెనీని నాడు భయపెట్టి అక్కడ అనంతపురం ఎంపీ గారు మాకు నెలకి 2 కార్లు ఇవ్వాలి, ఇంత వాటాలు ఇవ్వాలి అని చెప్పి భయపెట్టి బెదరగొట్టి పారిపోవాలని చూసినా ఆ క్లియా కార్ల కంపెనీ వాళ్ళు దమ్ముతో నిలబడ్డారు. అలాగా 40 ఏళ్ల మట్టి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అమరారాజా బ్యాటరీస్, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఆయనకి అక్కడ పొల్యూషన్ కనపడాల, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కనపడాల, తెలుగుదేశం ముఖ్యమంత్రులు కనపడాల, ఏ ముఖ్యమంత్రులు కనపడి పొల్యూషన్ జగన్మోహన్ రెడ్డి గారు కనపడి రాష్ట్రం నుంచి సుమారుగా 10,000 మందికి ఉపాధి కలిగించేటువంటి ఆ పరిశ్రమను పక్క రాష్ట్రానికి తరలిపోయేదాకా నిద్రపోయినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇవాళ పరిశ్రమల గురించి, సంక్షేమం గురించి, ప్రజలకి ఉద్యోగాల గురించి మాట్లాడడం అనేది నిజమైన సిగ్గుచేటు. ఇక్కడ అమరారాజా బ్యాటరీ తల్లిపోయింది కదా, ఇవాళ తెలంగాణలో వచ్చింది. ఈ రాష్ట్రంలో మీరు చేసిన ద్రోహం నిరుద్యోగ యువతకు అది. అలాగే నవరత్నాలు అన్ని అమలు చేశారని ఆంజనేయులు గారు చెప్పారు. నవరత్నాల్లో జాబ్ క్యాలెండర్ నవరత్నం కదా, ఒక్క క్యాలెండర్ ఇచ్చారు 5 ఏళ్లలో, ఇవ్వలేకపోయారు. 3 సంవత్సరాలు అమ్మఒడి ఇచ్చామన్నారు, 5 సంవత్సరాలు ఇచ్చారన్నారు. కాదు, 3 సంవత్సరాలే ఇచ్చారు. మొదటి సంవత్సరం అమ్మఒడి వాడు కూడా ఇవ్వాల, 11 నెలల తర్వాత దానికి ప్రణాళిక చేశారు. మొదటి సంవత్సరం ఒకటి 15,000 ఇచ్చారు, రెండో సంవత్సరం ఏదో పారిశుద్ధ్య ఛార్జీలని 1,000 తగ్గించారు, మూడో సంవత్సరం ఇంకొక 1,000 తగ్గించి 13,000 ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఎగ్గొట్టారు. అదే విధంగా వీళ్ళు వెళ్ళిపోతూ చిక్కీల కాంట్రాక్టర్ కి, మధ్య కోడిగుడ్ల కాంట్రాక్టర్ కి, ఇలాంటి వాళ్ళకి రకరకాల బకాయిలు పెట్టేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 10 నెలల్లో వీళ్ళు పెట్టిన బకాయిలు అన్ని రకాల వర్గాల వారికి తీర్చుకుంటూ, రోడ్లు వేసుకుంటూ, అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తూ, పోలవరం ప్రాజెక్టులు ఎక్కించి, అలాగే ఇందాక ఆంజనేయులు గారు చెప్పారు, మరి హడ్కో నుంచి ప్రపంచ బ్యాంక్ నుంచి ఒప్పించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ అమరావతి తీసుకొచ్చి అమరావతి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. మీరు 3 రాష్ట్రాలని అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రియల్ ఎస్టేట్ మార్కెట్ పడగొట్టింది మీరు. చెబుతున్నా, మీరు రండి, వస్తే మంగళగిరిలో తిరుగుదాం. ఇవాళ మీ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ఎకరం ఎట్లా ఉంది, ఇవాళ రేట్ ఎట్లా ఉంది చూసిన తర్వాత మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైనా సరే మీతో మేము డిబేట్కి రెడీగానే ఉంటాం. కనుక అభివృద్ధి సంక్షేమంలో చంద్రబాబు గారిని తప్పు పడదామన్నా, చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా అనే నైతిక హక్కు వైసీపీ పార్టీకి కానీ వైసీపీ నాయకులకు కానీ లేదు. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేసి దాని రియల్ ఎస్టేట్ దందాగా మార్చుకోవాలని చేసినటువంటి ప్రయత్నం వైసీపీ నాయకులది. ఆ రోజు అన్ని పార్టీలు విశాఖ ఉక్కు కోసం పోరాటం చేస్తుంటే వైసీపీ ఒక్కనాడన్నా అఖిలపక్ష మీటింగ్ తో కేంద్రం దగ్గరికి వెళ్తా ఉంటే ముందుకు వచ్చిందండి. వైసీపీ ఎప్పుడైనా ఉక్కు ఫ్యాక్టరీ పక్షం మాట్లాడిందా? ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీకి 12,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఉక్కు ఫ్యాక్టరీని మళ్ళీ లైన్ లో పెట్టి అక్కడ విశాఖ ప్రాంతం కాకుండా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అన్నట్టుగా ఆంధ్రుల ఆత్మాభిమానం కాబట్టి మనకున్నటువంటి గొప్ప ఇండస్ట్రీని ఈ కూటమి ప్రభుత్వం కాపాడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు ఈ 10 నెలల్లో జరిగినాయి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఖచ్చితంగా సూపర్ 6 హామీలకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, చేస్తుంది. ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఇచ్చారో అన్నారు. మరి వైసీపీ ప్రభుత్వంలో ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారండి? 300 రూపాయలు కరెంట్ వచ్చేటువంటి పేద గృహిణులకి, పేదవాళ్ళకి, వృద్ధులకి మీరు కరెంటు ఛార్జీలు ఇష్టారీతిని 9 సార్లు పెంచేసేసి వాళ్ళ కరెంటు బిల్లు పెరిగిందని ఎంతమంది వృద్ధుల ఉసురు పోసుకుంది పెన్షన్లు తీసేసి. మరి అక్కడ మీకు కొన్ని నిబంధనలు ఉన్నట్టే ఇందాక లక్ష్మణ్ గారు వారి స్టేట్మెంట్ లో మాట్లాడుతారు, రాష్ట్రంలో అందరికీ అన్ని పథకాలు ఇస్తామని. ఏ పథకానికైనా లబ్ధిదారులు కొంతమంది ఉంటారు, ఆ విషయం గమనించాలి. అట్టడుగు వర్గాల వాళ్ళు, పేద వర్గాల వాళ్ళు, బిలో పావర్టీ లైన్ వాళ్ళని తెల్ల రేషన్ కార్డు గానో సంపాదన పరిగణనలోకి తీసుకుని వాళ్ళకి ఆ పథకాలు అందిస్తారు. ఆ పథకాల ప్రకారం ఇవాళ సుమారుగా 65 లక్షల మంది పైగా పెన్షన్లు అందజేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. మరి ఇవాళ మీరు ఎంతో మందికి వృద్ధులకు పెన్షన్లు కొట్టారు. అదే విధంగా కరోనా టైంలో కానీ తర్వాత కానీ
మేము చాలా సార్లు రిక్వెస్ట్ చేసి చెప్పాం, అన్నా క్యాంటీన్లు నిర్వహించండి, పేదవాళ్ళ నోటికి అన్నం పట్టద్దు. మీరు ఇసుక బాధ్యం తీసుకొచ్చి కార్మికులందరినీ పడగొట్టేశారు, కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. కనీసం 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అన్న ఉంటే తింటారు. అంతకంటే కరోనా అన్నా సమయంలో క్యాంటీన్ కూడా అంటే మీకు ఇష్టం పాలనలో కానీ లేకపోతే సంక్షేమ మీ పథకాల్లో అధినేత కానీ ఏ విధమైన రాజన్న అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు ఆగకుండా మీద పాలన రాజన్న కొనసాగించమని క్యాంటీన్ చెప్పేసి పెట్టిన వైసీపీ వాదన. మరి దాన్ని తీసేశారా? చెప్పండి బ్రాహ్మణి గారు. కరోనా సమయంలో అన్న రామయ్య గారు, క్యాంటీన్లని మీ వాయిస్ అంటే సంక్షేమ పథకాలు కానీ ఖచ్చితంగా మేము అమలు చేసి ఏమండి? తీరాము అనేది వైసీపీ వాదన. సంక్షేమ పథకాలు ఆగలేదు కదా అని చెప్పేసి వైసీపీ ఎన్ని కరోనా టైం సంక్షేమ సమయంలో. పథకాలు అమలు చేసిందో ఇందాక ఆంజనేయులు గారు ఆయన ఓపెనింగ్ టాక్స్ లో చెప్పారు. వైసీపీ డబ్బులు పంచడమే ఒక లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధిని, సంక్షేమాన్ని, పరిశ్రమలు తీసుకోవడం, యువతను పట్టించుకోవడం, నిరుద్యోగులను పట్టించుకోవడం, రైట్, రైట్. మహిళలను సూర్యనారాయణ గారు, పట్టించుకోవడం, సమయం పథకాలు, చాలా తక్కువగా ఉంది. రైతులను ఫైనల్ గా పట్టించుకోవడం అన్ని conclusion. గాలి కొదేసింది కనుకనే ఆంజనేయులు గారు చెప్పినట్టు మధ్యలో 5 తీసేసి 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. రాబోయే 29 ఎన్నికల్లో 11లో 1 తీసేసి 1 స్థానంలో కూర్చోబెడతారు. ఇవాళ నిజంగా వైసీపీకి కనుక చిత్తశుద్ధి ఉంటే, కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికి నీకు 11 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా 11 మంది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద చిత్త రైట్, సూర్యనారాయణ గారు కన్క్లూడ్ చేయండి. శుద్ధితో ఎందుకు ఓకే, పోరాడలేదు? అసెంబ్లీకి వస్తే వాళ్ళ దారుణాలు వినాల్సి రైట్, వస్తుంది. సమయం కానీ చాలా సమాధానం తక్కువగా చెప్పే దమ్ము లేక అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోతున్నటువంటి వైసీపీ ఓకే. పార్టీకి కూటమి ప్రభుత్వాన్ని నిర్ణయించే నైతిక హక్కు లేదు. రైట్, రైట్. కూటమి ఓకే. ప్రభుత్వాన్ని నిర్ణయించే నైతిక హక్కు ఓకే, లేదు. సూర్యనారాయణ గారు, వాళ్ళు ఓకే ఐదేళ్ళు అండి. చేశారో వాళ్ళని అలాగే చెప్పమనండి. లక్ష్మణ్ గారు. ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి దానికి కూడా ప్రజల సమక్షంలో వెళ్తున్నారు, ప్రజల మధ్య రైట్. వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు లక్ష్మణ్ నాయుడు గారు గారు. కానీ, లోకేష్ గారు కానీ, పురంధరేశ్వర్ గారు కానీ ప్రజల సమక్షంలో ప్రజల వినతులు స్వీకరించి ఓకే, ప్రజల కోసం ప్రజా రంజకంగా పరిపాలన చేస్తున్నారు. రైట్. లక్ష్మణ్ గారు, దొంగచాటుగా సూపర్ సిక్స్ పథకాలు హామీలు పెట్టుకుని ఖచ్చితంగా అమలు దొంగచాటు చేసి ప్రభుత్వాన్ని తీరుతాం, ఇంకా నిర్వహించకుండా మాకు సమయం చాలా ఉంది అని చెప్పేసి సూర్యనారాయణ గారు చెప్తున్నారు. మరి మీ వర్షన్ ఏంటి? ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి, సమయం చాలా తక్కువగా ఉంది. అంతా ఆయనకి ఇచ్చి మాట్లాడినండి. ఇంకెందుకు టైం తక్కువ ఉందంట అన్నా కన్నా ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణి గారు, నేను కూడా ఒక గంట సేపు నాకు టైం ఇస్తే ఆయనకన్నా బ్రహ్మాండంగా నేను మాట్లాడగలను. లేదు, మీరు గమనించాలి, గంట వరకు టైం ఎవరికి ఇవ్వలేదు. 7,500 టీవీ డిబేట్లు ఇచ్చిన అనుభవం నాకు ఉంది. ఓకే, ఆ అనుభవంతో గంట కాదు, మీరు ఈ రోజుల్లో డిబేట్ పెట్టా నేను మాట్లాడగలను. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు నడవలేని నాలుగు ఎన్ని రకాలుగానే మాట్లాడుతుంది అంటే ఎన్ని రకాలుగానే అని తిప్పుతూ ఉన్నాడు. మేము ఎన్ని రకాలుగానే మాట్లాడచ్చు. అక్కడ ఏం జరిగింది, వచ్చిన 11 నెలల అద్భుతాలను సృష్టించలా. వాళ్ళే చెప్తా ఉన్నారు వచ్చిన 11 నెలల్లో అద్భుతాలు సృష్టించలేమని. ఒక పక్క అభివృద్ధి చేస్తాం, సంక్షేమం ఇచ్చాం అంటారు. ఏమిచ్చారో మీరే అన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎక్కడ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఎక్కడ, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఎక్కడ అన్నారు. మీరు ఇప్పుడు వచ్చి 11 నెలలు అవుతూ ఉంది. చైర్మన్లు ఇచ్చారు, ఎందుకు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఎందుకు ఇవ్వట్లా? ఎందుకు కేటాయించలేదు? మీరు ఎందుకు ఇవ్వలేదండి? మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నా 50 సంవత్సరాలు వస్తే చాలు మీకు పెన్షన్ ఇస్తానన్నారు. ఎక్కడ ఇచ్చారు? ఎన్ని వేల మందికి ఇచ్చారు? ఎన్ని లక్షల మందికి రైట్, ఇచ్చారు? సూర్యనారాయణ గారు ఒక రెస్పాండ్ పెన్షన్ అవ్వచ్చు. చూపించండి. ఇది మీరు ఎలక్షన్ హామీకి ఓకే, ఇచ్చింది కాదా? లక్ష్మణ్ గారు, సూర్యనారాయణ గారు రెస్పాండ్ దళితులకి అవుతారంట. ఇచ్చినటువంటి మీ 27 క్వశ్చన్కి సంక్షేమ ఆన్సర్ పథకాలు చేస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు తీస్తారని అన్నారు. ఈ 27 దళితులకి ఉపయోగపడే సంక్షేమ పథకాలు మీరు ఎందుకు అమలు చేయాలా? ఎందుకు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయాలా? మీరు అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం మెగా డిఎస్ మీద పెట్టారు. అది ఇక దిక్కదిమానం లేదు, రేపు అమలు అవుతుందో లేదో తెలియదు. ఎందుకు తెలియదు అంటే అది వర్గీకరణ దీంట్లో ఉంది కాబట్టి చేస్తే ఏంటి, చేయకపోతే తర్జన వర్జన పడుతూ ఉన్నారు. ఇంకా రేపు వచ్చిన వాళ్ళు అంటూ ఉన్నారు. చూద్దాం రేపు వచ్చిన వాళ్ళలో ఏం పగలు తెస్తారు అన్నది. ఇంకో విషయం అండి, రాగానీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీరు రద్దు చేస్తున్నాం, రద్దు అయిపోయిందని చెప్పారు. రీసర్వే ఎందుకు చేపిస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళి రీసర్వే దేనికి చేపిస్తూ ఉన్నారు మీరు? అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ కాదు. నువ్వు గంట సేపు మాట్లాడే విను వినండి. మీరు గంట సేపు మాట్లాడే వినండి, ఓపిక ఉండాల. మీరు మాట్లాడినప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఓపికతో విన్నాను నేను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఎందుకు రీసర్వీస్ చేస్తూ ఉన్నారు? P4 విధానాన్ని దేనికి తీసుకొచ్చారు? P4 విధానాన్ని తీసుకొచ్చి ఇంటింటికి వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు? గతంలో వాలంటీర్ వ్యవస్థను పెట్టి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు రావాలని దీంట్లో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్లో అడిగితే వ్యక్తిగత సమాచారం తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉన్నారు. ఉగ్రవాద సంస్థలకు ఇస్తూ ఉన్నారు. 32,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పి
నోటికి అడ్డదిట్టమైన మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి వీలు ఈ రోజున దేని సమాధానం చెప్తారు మీరు? ఎవడింటికి వచ్చి మీరు వ్యక్తిగత సమాచారం అడుగుతారు? దేనికి అడుగుతారండి? ఏ తమాషాలుగా ఉందా? వాట్సాప్ ద్వారా ఏమో వీళ్ళకేమో మెసేజ్ పెట్టాలంట. దేనికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టాలి? మీకు వాట్సాప్ ద్వారా తీసుకున్నటువంటి మెసేజ్ ఎక్కడి వరకు, ఆ డీటెయిల్స్ అన్ని ఎంతవరకు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు మీరు? మీరు చేసేదేమో ఇది, గతంలో దిశ యాప్నేమో శక్తి యాప్గా పేరు మార్చి ఫోన్ అటు ఇటు 3 సార్లు ఇటా తిప్పండి, మీకు ఫోన్ వెళ్ళిపోతే మిమ్మల్ని సంరక్షించడానికి పోలీసులు వచ్చేస్తారు, ఆడపిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు, అర్ధరాత్రిప్పుడైనా తిరగొచ్చు అని మాట్లాడతారా మీరు? ఎక్కడ జరుగుతూ ఉంది ఆడపిల్లల రక్షణ? పవన్ కళ్యాణ్ గారు ఆ పినపరంలో అదే మీ టీడీపీ నాయకులు రేపు చేస్తున్నంత దిక్కనం లేదు. మొన్నటిగా మొన్న తాడిపల్లి అక్కడ డీజీపీ ఆఫీస్ దగ్గర రేపు జరిగితే దిక్కనం లేదు. హోమ్ మినిస్టర్ ఇలాఖలో సొంత నియోజకవర్గంలో రేపులు జరిగితే దిక్కనం లేదు. రోజు చూస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన డేటానే గంటకు 3, ఒక రోజుకు 72, ఒక సంవత్సరానికి వేయండి ఎంత వస్తాయి? 7,000 చిల్లర అవుతూ ఉన్నాయి. ఇటువంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, రేపులు, మర్డర్లు జరుగుతూ ఉంటే మీ కళ్ళు కనబడట్లేదా? లా అండ్ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళింది? ఆడపిల్ల వైపు ఆయుమాలుగా చూడాలన్నా భయపడే రోజులు చట్టాన్ని తీసుకొస్తా ఉన్నటువంటి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎక్కడ పడుకున్నారు? మీరు ఏ సందులో పడుకున్నారు? ఏ దుప్పటి కప్పుకొని పడుకున్నారు? ఎక్కడ? మీకు ఇవన్నీ కనబడట్లేదా? మీకు రైట్ మనం వచ్చాం టీవీల మంది రూపంగా మాట్లాడిస్తామంటే ఏదైనా మీరు ఇచ్చిన 143 సంక్షేమ పథకాల్లో మీరు ఎన్నో అమలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ మీరు మిందాలు మాట్లాడతారు. కరెంటు బిల్లు గురించి జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు 6 సార్లు పెంచినా 50 పైసల కన్నా మీరు మొత్తం టోటల్ వేసి చూడండి, ₹1 కన్నా ఎక్కువ పెరగల. మీరు వచ్చిన ఈ 11 నెలల్లో రూపాయన్నర పెంచారు. మీరే మాట్లాడేది కరెంట్ ఛార్జీల గురించి ఏం మాట్లాడతారు ప్రజలకి? మీరు ఇదే చెప్తా ఉన్నా. టీడీపీ అధినాయకుడే కాదు, టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలతో సహా అందరూ అబద్ధాలు ఆడేవాళ్ళే. అబద్ధానికి మానసిక పుత్రులు మీరు. అబద్ధం అనేది తల్లి అయితే తనకు పుట్టిన పిల్లలు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా. రైట్, మీరే చెప్తారు నిజాల గురించి. ఓకే లక్ష్మణ్ గారు, ఒకటే బ్రాహ్మణి గారు, మీరు ఇచ్చిన సంక్షేమ పథకం, మీరు ఇచ్చిన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారు? ఎప్పుడు సంపద సృష్టిస్తారు? సంపద సృష్టించి ఎప్పుడు ఇస్తారు? 2047లో ఇస్తారా? 2057లో ఇస్తారా? లేదా 2107లో ఇస్తారా? చెప్పండి. అప్పుడు దేవాంశ్ గారు ముసలివాళ్ళు అయిపోతారో, దేవాంశ్ గారు పిల్లలు పుడతారో, వాళ్ళ పిల్లలు కూడా ఈ రాష్ట్ర నేల వెళ్ళాలని ఉన్నారా? ఏం మాట్లాడతారు మీరు? నాకు అర్థం కావట్లా. మీరే మాట్లాడేది ఈ రోజున సంక్షేమ పథకాల గురించి, మీరే మాట్లాడేది డెవలప్మెంట్ అంటే 1-2 రోడ్లు వేసేస్తే డెవలప్మెంట్? 1-2 రోడ్లు వేస్తున్నంత మాత్రం డెవలప్మెంటా? ఎక్కడ వేసారు రోడ్లు చూపించారండి? ఏ విలేజ్ లో వేసారు? ఎక్కడ చేసే రోడ్లు వేసారు? ఏ గవర్నమెంట్ పోస్ట్ నేను తెల్ల నుంచి బొబ్బలకి దారిలో రోడ్డు లేదు. అక్కడ బేబినైనా మీ టీడీపీ నాయకులే ఎమ్మెల్యే బొబ్బోరు అని ఏడుస్తూ చంద్రబాబు లక్ష్మణ్ గారు, మీ మాటలకి సూర్యనారాయణ గారు రెస్పాండ్ అవుతారు. జస్ట్ ఒక్క లైన్ లో ఒక మాట అండి, చాలా సమయం చాలా తక్కువగా ఉంది. కృష్ణాంజనేయులు గారు కన్క్లూడ్ చేయాలి. రైట్, చెప్పండి. రోడ్లు వేయండి. ఎక్కడ వేస్తారు గిరిజన రోడ్లు? నాతో 2 చూపిస్తా. మా పక్కన ఈ వరకు 2 చూపిస్తా. ఎందుకు ఏదో అర్థం కావట్లేదు. రెస్పాండ్ అవ్వచ్చు, లేదు అంటే కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళిపోతాం. 14,000 రోడ్లు వేస్తాం, కిలోమీటర్లు మేర 1,500 కోట్లు కేటాయించాం. రైట్, కృష్ణాంజనేయులు గారు లాస్ట్ అర్థం కావట్లేదు. ఒక అంశం అండి, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో సూపర్ 6 గానీ మిగతా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రశ్నించడానికి వీల్లేదు, వాళ్ళకి అర్హత లేదు అనేటువంటి మాట కూటమి అనడానికి వీల్లేదండి. ఎవరైనా ప్రశ్నిస్తారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి 40% ఓట్లు వచ్చాయి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజలందరూ కూడా అడుగుతారు, తప్పేం లేదు దాంట్లో. ఇక్కడ సమాధానం చెప్పాల్సింది కూటమి ప్రభుత్వం. 10 నెలలైంది, 10 నెలల ప్రభుత్వ కాలంలో మీరు ఏం చేశారు అనేటువంటి దాని మీద అడుగుతారు. దానికి ఏం చేయగలరా మీరు, ఇప్పుడు వరకు ఏం చేశారు, ఇవన్నీ సమాధానం చెప్పుకోవాల్సిందే. కూటమి ప్రభుత్వం ఎదుర్కోబోయేటువంటి అతిపెద్ద సవాల్ ఏంటి అని అంటే, వీళ్ళు పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో 3,000 నుంచి 4,000 చేసేసారు. అంతవరకు సక్సెస్, ప్రజల్లో కూడా సంతోషం ఉంది. కానీ ఈ రోజున ఎమ్మెల్యేలందరికీ 164 నియోజకవర్గాలు, 175లో కూడా అన్ని ప్రభుత్వం వెళ్లే కాబట్టి ప్రతి చోట
పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇస్తాం అర్హులు అందరికీ అని చెప్పున్నారు. వాళ్ళు ఆ విధంగా ప్రజలు పెన్షన్లకు అప్లై చేస్తున్నారు. అది ఇప్పటికి 10 నెలలు అయింది. ఈ పెన్షన్లు అప్లై చేసినటువంటి వాళ్ళందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వటం అనేటువంటిది ఈ ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి అతి పెద్ద సవాల్. అది రేపొద్దున ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేయగలరు ఏమో చూడాలి. రెండో అంశం ఏంటి అని అంటే, కూటమి ప్రభుత్వం పదే పదే ఇవన్నీ మేము ఇవ్వలేకపోవటానికి ప్రతి అంశానికి కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అని సాకులు చెప్పటం అనేటువంటిది, తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది కుదిరే పని కాదు. ఓకే, మీ ఫెయిల్యూర్ ని వైసీపీ ప్రభుత్వం మీద వేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ప్రజలు శిక్షించారు వాళ్ళని. వాళ్ళకి ఆల్రెడీ 11 సీట్లు వచ్చినాయి, మీకు 164 సీట్లు వచ్చాయి. కాబట్టి మీ ఫెయిల్యూర్ ఈ 10 నెలల్లో ఏంటి రీజన్ ఏంది, మీరు ఏమేం చేస్తారు అనేది చెప్పుకోవాలి తప్ప రైట్ అండి, ఇంకా జగన్మోహన్ రెడ్డి జపం చేయటం, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలకి పరిమితం అవటం కరెక్ట్ కాదు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పాల్గొన్నందుకు కృష్ణాంజనేయులు గారికి, ఏపీజేఎఫ్ నాయకులు, అలాగే సూర్యనారాయణ గారు టీడీపీ నుంచి, అలాగే లక్ష్మణ్ గారు వైసీపీ నుంచి డిబేట్ లో పాల్గొన్నందుకు థ్యాంక్స్ అండి. ఇక సూపర్ 6 హామీల అమలుపై మరోసారి చంద్రబాబు డైలమాలో పడ్డారా? ఎన్నికల ముందు అమలు చేయగలను అనుకున్న చంద్రబాబు ఇప్పుడు పరోక్షంగా అమలు చేయలేనని చెబుతున్నారు. సంపద సృష్టించకుండా హామీలు అమలు చేస్తే కొనసాగించలేమని కొత్త రకం తీసుకున్నారా? ఇప్పటికే సూపర్ 6 హామీలు అమలు కాలేదంటూ వైసీపీ దెప్పి పొడుపులు పొడుస్తోంది. మరి వైసీపీ కౌంటర్ కి ఇస్తూ ఇక గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. హామీల అమలు విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై పార్టీలోనూ అంతర్మథనం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎన్ని హామీలు అమలయ్యాయి? అన్ని హామీల అమలుకు కావాల్సిన మొత్తం నిధులు ఎంత? రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏమైపోయాయి? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి. వేచి చూడక తప్పదు.